హలో మూవీ లవర్స్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ కాదు మేబీ 1 మంత్ అయి ఉంటది మన ఛానల్‌లో వీడియోస్ వచ్చి. కొన్ని రీజన్స్ వల్ల వీడియోస్ చేయలేదు. సో, ఇక నుంచి మాత్రం రెగ్యులర్‌గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఈ గ్యాప్‌లో ఓటీటీలో కొన్ని సినిమాలు చూసాం. అవి మాస్టర్ పీస్ అనాలా, కల్ట్ మూవీస్ అనాలా, గుడ్ ఎంటర్‌టైనర్స్ అనాలా తెలియదు కానీ నెక్స్ట్ లెవెల్ మూవీస్ అవి. సో, మేం చెప్పబోయే ఈ 12 మూవీస్ అస్సలు మిస్ అవ్వద్దు. మంచి కిక్ ఇస్తాయి మాది గ్యారంటీ. గ్యారంటీ అన్నామని మా వస్తువులు, ఆస్తి పేపర్లు తాకట్టు పెడతామని కాదు. మేం చెప్పబోయే లిస్ట్‌లో ఏ ఒక్క సినిమా అయినా మీకు నచ్చకపోతే నెక్స్ట్ మా వీడియోస్ అస్సలు చూడొద్దు. ఇక టాపిక్‌లోకి వెళ్ళే ముందు కొత్తగా మన వీడియోస్ చూస్తున్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ లైక్ అండ్ కామెంట్స్‌తో ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. 'ది లాస్ట్ బస్' ఒక మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ సర్వైవల్ థ్రిల్లర్. స్టోరీ ఏంటంటే 2018 టైంలో అమెరికాలోని కాలిఫోర్నియాలో ఒక పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ ప్రమాదం నుంచి ఒక బస్ డ్రైవర్ 22 మంది చిన్న పిల్లలను ఎలా సేవ్ చేశాడో అనేది ఈ మూవీ స్టోరీ. అసలు బ్రిలియంట్ టెక్నికల్ ఎగ్జిక్యూషన్, రియలిస్టిక్ లొకేషన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ టాప్ నోచ్‌లో ఉంటాయి. ఇది రియల్ స్టోరీ అయినా ఎక్కడా కూడా ఇది సినిమా చూస్తున్నాం అనిపించదు. ఒక ట్రూ ఇన్సిడెంట్స్ చూస్తున్నామన్న ఫీలింగ్ ఇస్తుంది. ఆ రేంజ్‌లో విజువల్స్, గ్రాఫిక్స్ ఉంటాయి. ఎక్కువ యాక్షన్ లేకపోయినా ప్రతి సీన్‌లో టెన్షన్, సర్వైవల్ ఫీల్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను చాలా పర్ఫెక్ట్‌గా క్యారీ చేశారు. స్పెషల్‌గా లాస్ట్ 20 నిమిషాలు లిటరల్లీ గూస్ బంప్స్ అండి. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ ఉండదు. ప్రెజెంట్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఫ్రమ్ ద ఓల్డ్ ఆఫ్ ద బాయ్స్ జెన్ వి. జెన్ వి అంటే బేసికల్లీ ద బాయ్స్ యూనివర్స్‌లో సెట్ అయిన స్పిన్ ఆఫ్ సిరీస్. ఇక్కడ సూపర్ హీరోస్ కాదు, సూపర్ స్టూడెంట్స్ మెయిన్ ఫోకస్ ఉంటుంది. 2023లో సీజన్ 1 రిలీజ్ అయ్యి ఒక సాలిడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇక మీరు 1 చూడకపోతే వెంటనే వాచ్ చేయండి. దీనికి సీజన్ 2 కూడా ప్రైమ్‌లో తీసుకొచ్చారు. స్టోరీ ఏంటంటే గొడవల్కిన్ యూనివర్సిటీ అనే ప్లేస్ ఉంటుంది. ఇది సూపర్ హీరోస్‌కి ట్రైనింగ్ ఇస్తున్న కాలేజ్ లాంటిది. కానీ ఈ యూనివర్సిటీలో జరుగుతున్న డార్క్ సీక్రెట్స్, బ్రూటల్ ఎక్స్‌పెరిమెంట్స్, హిడెన్ ఎజెండాస్ అన్నీ బయటకొస్తాయి. ది బాయ్స్ యూనివర్స్‌లో ఉన్నట్టు జెన్వి కూడా ఇంటెన్స్ వైలెన్స్, డార్క్ హ్యూమర్, పొలిటికల్ సెటైర్స్‌తో భయపెడుతుంది. మేరీ మోర్యూ అనే హీరోయిన్ క్యారెక్టర్ తన బ్లడ్ బెండింగ్ పవర్స్‌తో ఒక షాకింగ్ జర్నీలో పడుతుంది. అక్కడి నుంచి ఈ సిరీస్ ఫుల్ ట్విస్ట్ అండ్ కనెక్షన్‌తో ద బాయ్స్ టైమ్‌లైన్‌తో లింక్ అవుతుంది. ఈ సీజన్ 2 చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అండ్ మిస్టరీతో 8 ఎపిసోడ్స్‌లో బిల్డ్ చేశారు. ఇక నెక్స్ట్ సీజన్ ఎలా ఉంటుందో లాస్ట్ ఎపిసోడ్‌లో హింట్ ఇచ్చారు. కురుక్షేత్ర గతంలో మహాభారతం బేస్ చేసుకుని చాలానే సినిమాలు, సిరీస్‌లు వచ్చాయి. బట్ ఈసారి పూర్తి ఫోకస్ కురుక్షేత్ర యుద్ధం మీదే. 18 రోజుల యుద్ధం 18 ఎపిసోడ్స్‌గా ప్లాన్ చేశారు. నెట్‌ఫ్లిక్స్‌లో అది 10 లాంగ్వేజెస్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు మనకి మనమే చిన్న పిల్లలం అయిపోతాం. మేము 90స్‌లో మొదట చూసింది యానిమేటెడ్ మహాభారత. అలాంటి వైబ్‌ని పర్ఫెక్ట్‌లీ రీక్రియేట్ చేసింది ఈ సిరీస్. ఫస్ట్ ఎపిసోడ్‌లో సంజయుడి రాయబారం ఫెయిల్ అవుతుంది. రెండో ఎపిసోడ్‌కి మహాయుద్ధం మొదలవుతుంది. ఒక్కో ఎపిసోడ్‌ని ఒక్కో మెయిన్ క్యారెక్టర్‌ని దృష్టిలో పెట్టుకుని చూపించడం ఈ సిరీస్ స్పెషల్ పాయింట్. స్క్రీన్ ప్లే స్టైల్ కూడా సూపర్బ్. వార్ సీన్స్ జరుగుతున్నప్పుడు మధ్యలో ఫ్లాష్ బ్యాక్స్‌లోకి వెళ్లి తిరిగి మెయిన్ వార్‌కి కనెక్ట్ అయ్యే విధానం చాలా నీట్‌గా హ్యాండిల్ చేశారు. ఎక్కడ కన్‌ఫ్యూజన్ లేకుండా క్లియర్ స్టోరీ టెల్లింగ్ మెయింటైన్ చేశారు. ఇది యానిమేటెడ్ సిరీస్ అయినా విజువల్స్, క్యారెక్టర్ డిజైన్స్, ప్లేసెస్, కాస్ట్యూమ్స్ అన్ని గ్రాండ్‌గా, కలర్‌ఫుల్‌గా చూపించారు. భీష్ముడు పడిపోవడం, అభిమన్యుడి యుద్ధం, జయద్రథ సంహారం, విశ్వరూప దృశ్యం ఇవన్నీ గూస్ బంప్స్ మూమెంట్స్‌గా నిలుస్తాయి. కురుక్షేత్ర అంటే యుద్ధం మాత్రమే కాదు, ధర్మం, అహంకారం, త్యాగం అన్నీ కలిసిన మహాసంగ్రామం అని మళ్ళీ ప్రూవ్ చేశారు. మిరాజ్ ఇట్స్ డీసెంట్ అండ్ ఎంగేజింగ్ థ్రిల్లర్. మళ్ళీ ఈ సినిమాతో దృశ్యం డైరెక్టర్ జీతూ జోసెఫ్ గారి మార్క్ కనబడుతుంది. అట్లుంటది ఈ సినిమా. బేసిక్‌గా స్టోరీ విషయానికొస్తే మన హీరో, హీరోయిన్‌లు ఒక ఇల్లీగల్ కంపెనీలో వర్క్ చేస్తుంటారు. అయితే ఇదే టైంలో పోలీసులతో ఒక డీల్ మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏమైంది? ఇంతకీ ఆ డీల్ ఏంటి? అసలు హీరోయిన్, హీరోని ఎందుకు మర్డర్ చేయాలనుకుంది? చివరికి ఏమైంది అనేది ఈ సినిమా స్టోరీ. బేసిక్‌గా సినిమా ఎలా ఉందంటే 2 అవర్స్ ఫుల్ థ్రిల్లర్ మోడ్‌లో ఉండిపోతాం. మెయిన్‌గా స్క్రిప్ట్ రైటింగ్ ఈస్ ఎక్సలెంట్. వీళ్ళు ట్విస్ట్‌లు రాసుకుని స్టోరీ రాసారా? స్టోరీ రాసుకుని ట్విస్ట్‌లు రాసారా అనిపించింది. ఒకటైపోతే ఇంకోటి వస్తూనే ఉంటుంది. అండ్ వాటిని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేం. క్లైమాక్స్ అయితే సినిమాని హై రేంజ్‌కి తీసుకెళ్తుంది. ఇట్స్ నెక్స్ట్ లెవెల్ అసలు. మంచి థ్రిల్లర్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి ఈ మిరాజ్ మస్ట్ వాచ్. ప్రెజెంట్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. 'ది చైల్డ్' ఇది ఒక థ్రిల్లింగ్, ఎక్సైటింగ్ అండ్ ట్రిప్పింగ్ మాస్టర్‌పీస్. డైరెక్టెడ్ బై పార్క్ హూన్ చండ్. 'ది విచ్', 'ఐ సా ద డెవిల్' లాంటి వరల్డ్ క్లాస్ థ్రిల్లర్స్ ఇచ్చిన ఈయన ఈసారి 'ది చైల్డ్'తో మళ్ళీ ఆ మ్యాజిక్ క్రియేట్ చేశారు. బేసిక్‌గా స్టోరీ ఏంటంటే మన హీరో బాక్సర్. తన మిస్సింగ్ ఫాదర్ గురించి తెలుసుకోవడానికి ఫిలిప్పీన్స్ నుండి కొరియాకి వస్తాడు. కానీ అక్కడికొచ్చాక ఏమైంది అనేది ఈ మూవీ స్టోరీ. కిమ్ సియాన్ హో పెర్ఫార్మెన్స్ హైలైట్ అండి.
ఇంతవరకు మనం చూసిన సాఫ్ట్ రొమాంటిక్ హీరో కాదు. ఇక్కడ కంప్లీట్‌లీ సైకోటిక్, చార్మింగ్ డేంజరస్ విలన్‌గా కనిపిస్తాడు. కొన్ని చోట్ల మూవీ స్లోగా వెళ్తుంది అనిపిస్తుంది. టెక్నికల్లీ ఫిల్మ్ నెక్స్ట్ లెవెల్. సినిమాటోగ్రఫీ స్టన్నింగ్, నియాన్ లైట్స్, ట్రైనీ చేజెస్, స్లో మోషన్ షాట్స్, ఈచ్ ఫ్రేమ్ సినిమాటిక్ ఫీల్ ఇస్తుంది. స్క్రీన్ ప్లే అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ యాక్షన్ సెటప్ అయితే సెకండ్ హాఫ్‌లో ట్విస్ట్ తర్వాత టోటల్ క్యారెక్టర్ డైనమిక్‌గా మారిపోతాయి. ఎండింగ్ సీక్వెన్స్ పర్టిక్యులర్లీ మైండ్ బ్లోయింగ్. కంప్లీట్‌లీ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ట్విస్ట్‌తో మూవీ ఎండ్ అవుతుంది. కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. ప్రజెంట్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. సెర్చ్ ది నైనా మర్డర్ కేస్. రీసెంట్ టైమ్‌లో బెస్ట్ గ్రిప్పింగ్ ఇన్వెస్టింగ్ థ్రిల్లర్. 6 ఎపిసోడ్స్‌తో ప్రజెంట్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. స్టోరీ ఏంటంటే ఒక అమ్మాయి మర్డర్ కేసును సంయుక్త దాస్, జై కన్వల్ అనే సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ ఎలా సాల్వ్ చేశారు, చివరకు ఏమైంది అనేది ఈ సిరీస్ మెయిన్ స్టోరీ. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే ఎవ్రీ ఎపిసోడ్ సస్పెన్స్తో స్క్రీన్ మీద మనల్ని కట్టి పడేసే టెన్షన్ బిల్డ్ చేస్తూ మన అటెన్షన్ను గ్రిప్ చేస్తుంది. సినిమాటిక్ షాట్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, లైటింగ్ ప్రతి ఫ్రేమ్ సస్పెన్స్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఎపిసోడ్ మధ్యలో ఉండే రెడ్ హెరింగ్స్, అన్ప్రిడిక్టబుల్ ఈవెంట్స్ మనకి మైండ్ గేమ్స్ లాగా ఉంటాయి. సో గైస్, ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్స్ అన్ని కలిపి ఇది ట్రూలీ ఎ మస్ట్ వాచ్ థ్రిల్లర్. బాంబ్. మీరు పెర్సో మూవీ చూసుంటే ఆ థీమ్‌లో ఉంటుంది ఈ సినిమా. బట్ అంత వల్గర్ కాదు. ఫ్యామిలీతో హ్యాపీగా వాచ్ చేసేయొచ్చు. స్టోరీ ఏంటంటే ఒక ఊరు కొన్ని సమస్యల వల్ల 2 గ్రామాలుగా విడిపోతుంది. ఆ తర్వాత ఏమైంది? అసలెందుకు ఆ ఊరు విడిపోవాల్సొచ్చింది? చివరకు ఒక డెడ్ బాడీ ఈ ఊరిని ఎలా కలిపింది అనేది ఈ మూవీ స్టోరీ. బేసిక్‌గా ఈ సినిమాని మ్యాజికల్ రియలిజం అనే ఒక డిఫరెంట్ జోనర్‌లో తీశారు. ఇందులో ఏది ఫిక్షన్, ఏది రియల్ అని కనిపెట్టడం మన మైండ్‌కి ఒక పజిల్ లాంటిది. లాస్ట్ వరకు ఏం జరుగుతుందో అన్న క్యూరియాసిటీతో కూర్చోబెడుతుంది. మధ్య మధ్యలో వచ్చే థ్రిల్ ఎలిమెంట్స్ వేరే హై ఇస్తాయి. ప్రజెంట్ ఈ మూవీ ప్రైమ్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. డోంట్ మిస్. మిరాయి. ట్రైలర్‌తోనే అటెన్షన్ మొత్తం గ్రాఫ్ చేసుకున్న మూవీ ఇది. ఆఫ్టర్ సినిమా చూసాక లిటరల్లీ నో వర్డ్స్ అండి. ఆ స్టోరీ కానీ, ఆ సీన్స్ కానీ, ఆ వీఎఫ్ఎక్స్ కానీ టాలీవుడ్ రేంజ్‌లో ఉంటాయి. చాలామంది ఇలాంటి కంటెంట్ తేజకి సూటబుల్ కాదు అంటూ ఉంటారు. బట్ ఇట్స్ రాంగ్ అని ప్రూవ్ చేశాడు. వేద క్యారెక్టర్‌లో తనించిన యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అంతే. స్క్రీన్ మీద అలా చూస్తూ ఉండిపోతాం. బేసిక్‌గా స్టోరీ విషయానికొస్తే సినిమా అశోకుడి కాలం నుంచి ప్రారంభమవుతుంది. కళింగ యుద్ధం తర్వాత అశోకుడు 9 మంది యోధులకు మోస్ట్ పవర్‌ఫుల్ 9 గ్రంథాలనిస్తాడు. వాటిని మంచి కోసమే యూజ్ చేయమని, దుష్ట శక్తుల చేతుల్లోకి వెళ్ళకూడదు అని చెప్తాడు. ఆ తర్వాత ఏమైంది అనేది మీరు మూవీలో తెలుసుకోవాలి. ఇలాంటి హారబుల్ సబ్జెక్ట్‌ని కార్తిక్ హ్యాండిల్ చేయటం నిజంగా సర్ప్రైజింగ్ అండి. కథకి ఎంత డెప్త్ కావాలో అంతే ఇచ్చాడు. అదీ కాకుండా అన్నెసరీ డ్రామా లేకుండా క్లీన్ అండ్ గ్రిప్పింగ్‌గా నడిపించాడు. స్టోరీ సింపుల్‌గా మొదలై ఎమోషన్ అండ్ థ్రిల్‌తో క్లైమాక్స్ వరకు క్యారీ చేయడం దట్స్ ద రియల్ స్ట్రెంగ్త్ ఆఫ్ హిస్ డైరెక్షన్. మెయిన్‌గా మంచు మనోజ్ గారి గురించి మాట్లాడుకోవాలి. హీరోని డామినేట్ చేశాడని చెప్పొచ్చు. ఇట్స్ బ్రిలియంట్ యాక్టింగ్. మంచి సైన్స్ ఫిక్షన్స్ మూవీస్ చూడాలనుకునే వాళ్ళు మస్ట్ వాచ్ దిస్ మూవీ. ప్రెజెంట్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ ఆఫ్టర్ 12 ఇయర్స్ ఫ్యాన్స్ కళ్ళలో ఆనందాన్ని తెచ్చిన మూవీ. అత్తారింటికి దారేది వైబ్ ఆ వింటేజ్ పవర్ స్టార్‌ని ఓజీతో మళ్ళీ ఎక్స్‌పీరియన్స్ చేయగలిగాం. బికాజ్ సుజిత్ వల్ల. తీసింది జస్ట్ 3 మూవీస్ అయినా ప్రతి సినిమా తనకంటూ ఒక యూనిక్ సినిమాటిక్ స్టైల్ ఉంటుంది. విజువల్స్, పాసింగ్, టోన్ అన్నీ చూడగానే ఇది సుజిత్ స్టైల్ అని ఇన్‌స్టంట్‌లీ తెలుస్తుంది. ఓజీలో హై ఇచ్చే మూమెంట్స్ 1, 2 కాదు. ఆల్మోస్ట్ సినిమా అంతా మాస్ హై అండ్ సినిమాటిక్ గూస్ బంప్స్ ఫీల్ అవుతాం. ఎలివేషన్స్ అండ్ దానికి తోడు మన బండోడు కొట్టిన బీజీఎం. కేజీఎఫ్ తర్వాత ఆ ఫీల్ వచ్చింది మళ్ళీ. అందరూ చెప్పినట్టు ఈ సినిమాలో పెద్దగా స్టోరీ చెప్పలేదు. మేబీ పార్ట్ 2లో చూపిస్తారేమో. మంచి యాక్షన్ మూవీ అండ్ పవన్ కళ్యాణ్‌ని డిఫరెంట్ మోడ్‌లో చూడాలి అనుకున్న వాళ్ళకి ఈ ఓజీ మస్ట్ వాచ్. ప్రజెంట్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇడ్లీ కొట్టు. రీసెంట్ టైమ్‌లో మంచి ఫీల్ గుడ్ మూవీ. ప్రజెంట్ నెట్‌ఫ్లిక్స్‌లో విత్ తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. స్టోరీ ఏంటంటే ఒక చిన్న ఇడ్లీ కొట్టు. కానీ అది హీరోకి ఒక ఎమోషన్, ఒక అటాచ్‌మెంట్. దాన్ని ఎలా కాపాడాడు? అసలు దాని వెనుకున్న కథేంటి? చివరకు ఏమైంది అనేది ఈ సినిమా స్టోరీ. ఇది అన్‌కంఫర్టబుల్ స్టోరీ. మనలోని ఎమోషన్స్, రిగ్రెట్స్‌లను తాకుతుంది. 96, హోమ్, చార్లీలా సింపుల్ ఎమోషన్‌తో మనసును డిస్టర్బ్ చేసే జోన్‌లో ఉంటుంది. స్టోరీ స్లోగా సాగినా ప్రతి సీన్ హార్ట్ టచింగ్‌గా ఉంటుంది. 90స్‌లో ఉండే వైబ్‌ని ఇప్పుడున్న కమర్షియల్ ఆడియన్స్‌కి తగ్గట్టు మిక్స్ చేయడం ఇట్స్ ఎక్సలెంట్. మెయిన్‌గా ధనుష్ గారి గురించి మాట్లాడుకోవాలి. వన్ మ్యాన్ షో. 'కుబేరా' తర్వాత ఈ సినిమా గురించి అందరూ మాట్లాడుకుంటారు. ఆ రేంజ్‌లో ఉంటుంది తన యాక్టింగ్. మంచి ఫీల్ గుడ్ మూవీ చూడాలనుకున్న వాళ్ళు ఈ ఇడ్లీ కొట్టు మస్ట్ వాచ్. 'లోకా'. ఇండియన్ మూవీస్‌లో ఫీమేల్ సూపర్ హీరో కాన్సెప్ట్ చాలా రేర్.
కానీ ఈసారి మలయాళం నుంచి వచ్చిన లోక ఆ ఛాలెంజ్‌ను పర్ఫెక్ట్‌లీ హ్యాండిల్ చేసింది. ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతుంది. స్టోరీ ఏంటంటే చంద్ర అలియాస్ కళ్యాణి ప్రియదర్శన్ ఒక కొత్త సిటీకొచ్చి సింపుల్ లైఫ్ లీడ్ చేస్తుంది. కానీ ఆ సిటీలో జరుగుతున్న ఆర్గాన్ మాఫియా అండ్ మిస్టీరియస్ మర్డర్స్ ఆమె లైఫ్‌ని కంప్లీట్‌లీ చేంజ్ చేస్తాయి. ఒకరోజు ఆమె మీద కూడా అటాక్ జరుగుతుంది. కానీ చంద్ర సాధారణ అమ్మాయి కాదు. ఆమె దగ్గర ఒక సూపర్ పవర్ ఉంటుంది. ఆ పవర్ ఎలా వచ్చింది? ఆమె పాస్ట్ ఏంటి? అదే ఈ సినిమా స్టోరీ. రెగ్యులర్ సూపర్ హీరో మూవీస్‌లా వరల్డ్‌ని సేవ్ చేయటం కాదు. ఈ సినిమా వరల్డ్ బిల్డింగ్, ఎమోషన్ మీద ఫోకస్ చేస్తుంది. ప్రీ ఇంటర్వెల్ బ్లాక్, ఎక్స్ట్రార్డినరీ రైటింగ్, విజువల్స్, బీజీఎం టాప్ నాచ్ ఉంటుంది. మనల్ని సీట్ ఎడ్జ్‌లో కూర్చొని పెడతాయి. అండ్ టోమ్నో థామస్ క్యామియో సీన్స్ ఫ్యాన్స్‌కి బిగ్ ట్రీట్. ఫ్యామిలీతో కలిసి వాచ్ చేసేయొచ్చు. 'కాంతార' చాప్టర్ 1 3 ఏళ్ల క్రితం అనుకుంటా. టైం పాస్ కోసం ఫ్రెండ్స్‌తో కలిసి ఒక కన్నడ డబ్బింగ్ సినిమా చూసా. ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా వెళ్ళిన ఆ సినిమా చివరికి నా మైండ్ సెట్‌నే మార్చేసింది. క్లైమాక్స్‌లో హీరో యాక్టింగ్, ఆ బీజీఎం, ఆ స్పిరిచువల్ ఇంటెన్సిటీ అబ్బో! థియేటర్ మొత్తం వైబ్రేషన్‌గా మారిపోయింది. అదే 'కాంతార'. ఇప్పుడు దానికి ప్రీ సీక్వెల్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈసారి స్టోరీ దేవత ఆరంభం మీద. ఆ శక్తి ఎలా పుట్టింది? ఎవరు మొదట అవాకెన్ చేశారు? అదే కథ బేస్. విజువల్స్ ట్రైబల్ బ్యాక్‌డ్రాప్‌లో డివైన్ అండ్ డ్రాగా ఉంటాయి. ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్‌లా అనిపిస్తుంది. రిషబ్ శెట్టి యాక్టింగ్ అండ్ డైరెక్షన్ రెండిటిని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాడు. సౌండ్ డిజైన్, విజువల్స్, మైథలాజికల్ డీటెయిలింగ్ అన్ని టాప్ నాచ్. మొత్తానికి చెప్పాలంటే ఇదొక సినిమా కాదు. ఒక ఇంటెన్స్, అన్‌కంఫర్టబుల్ స్పిరిచువల్ ఎక్స్‌పీరియన్స్. సో, మూవీ లవర్స్ ఈ లిస్ట్‌ను అస్సలు మిస్ అవ్వద్దు. మా సజెషన్ మీకెలా అనిపించిందో కింద కామెంట్‌లో ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ రిమెంబర్ సినిమాని జస్ట్ చూడటంలో కాదు, ఫీల్ అవ్వడంలోనే కిక్ ఉంటుంది. దిస్ ఈజ్ మూవీ వరల్డ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ లవింగ్ సినిమా.